Hello friends, welcome to 17th December Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 17th December హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా అనాలిసిస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు మీకు 35,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాం. బట్ కేవలం 28,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందండి. కానీ ఈ యొక్క కోర్స్ ఆఫర్ మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సిమిలర్లీ, ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనకు ఉన్నాయి. లైక్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 30,000 rupees, but as part of the offer you will get it at 24,000 rupees only. ఆఫర్ పీరియడ్ మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడేది. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేస్తాము. లెట్ us see the agenda. ఎస్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ రిమూవింగ్ ద జడ్జెస్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు జడ్జ్ రిమూవల్ గురించి రీసెంట్గా మనకి డిస్కషన్ జరుగుతుంది. సో దట్స్ ద రీజన్ విట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ వన్, యూఎన్ టాక్స్ ఆన్ డ్రాట్ డీల్ ఇన్ సౌదీ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద ప్యాక్ట్. సంథింగ్ రిలేటెడ్ టు యుఎన్సిసిడికి సంబంధించి చూద్దామండి. స్కై హై చీనాబ్ రైల్ బ్రిడ్జ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. దీని గురించి ఏంటో చూస్తాము. స్విట్జర్లాండ్ నిక్సింగ్ ద ఎంఎఫ్ఎన్ స్టేటస్ వోంట్ ఎఫెక్ట్ ద ఈఎఫ్టీఏ డీల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈఎఫ్టీఏ ఏంటి, ఇండియా ఈఎఫ్టీఏ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎంఎఫ్ఎన్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఏంటి, వి విల్ లుక్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. సెంటర్ కాషన్స్ ద ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఎగెన్స్ట్ గ్లోరిఫైయింగ్ ద డ్రగ్స్, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫాల్ 4.83%, టచ్ 25-month low, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ట్రేడ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్ టుడే. అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్, మన డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనము ఇన్కోయిస్ డెవలప్స్ ద న్యూ వర్షన్ ఆఫ్ సెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ శరత్ అనేటువంటిది. హంప్ బ్యాక్ వేల్ సెట్స్ ద రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ మైగ్రేషన్ గురించి చూస్తాము. డి గుకేష్ బికేమ్స్ ద యంగెస్ట్ ఎవర్ చెస్ వరల్డ్ ఛాంపియన్. Study links the manganese contamination in the Bihar's groundwater to rising concern cases. So these are the articles which we will cover in the daily live current affairs class and which is part of our current affairs course. So friends, మన యొక్క current affairs course మీకు most comprehensive course అండి, where all the current affairs will be completely covered. ఇక్కడ మనం హిందూ న్యూస్ అనాలిసిస్ గురించి చూస్తున్నాం. అలా కాకుండా ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ జస్ట్ 8,000 రూపీస్, దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ రిమూవింగ్ ద జడ్జెస్? ఎస్, సో జుడిషియరీ ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. మనకి ఈ రోజున మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటాం మనం. ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో మనకి జుడిషియరీ ఎక్కడ వస్తుంది మనకి అంటే కనుక, సో హియర్ యూ కెన్ సీ దట్ we have three important organs and the first one being executive is the one important organ. Second one వచ్చేసి legislature is the another organ, and the third thing, this is the judiciary is the other organ. So central level and as well as the state level. Central level and as well as the state level. Yes, a central and as well as the state level లో మనకి legislature we call it as the parliament పిలుస్తామండి. central level లో we call it as parliament. And as well as the state level lo we call it as state legislature, nothing but legislative assembly plus legislative council. Executive lo central level lo president and as well as the council of ministers, which also includes the prime minister. State level executive ante governor plus council of ministers, which also includes chief minister. Yes,
జ్యుడిషియరీ విషయానికి వచ్చేసరికి దేర్ వోంట్ బి ఎనీ సెంట్రల్ జ్యుడిషియరీ, స్టేట్ జ్యుడిషియరీ మనకి ఇలా ఉండదు. సో జ్యుడిషియరీ అట్ ద హయ్యర్ లెవెల్ వీ హ్యావ్ సుప్రీం కోర్ట్ అండ్ అట్ ద లోవర్ లెవెల్ వీ హ్యావ్ ద హై కోర్ట్స్. ఎస్, దిస్ టుగెదర్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని మనం పిలుస్తామండి. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఎస్. సో వాట్ వాజ్ ద లెజిస్లేచర్స్ రోల్? లెజిస్లేచర్స్ రోల్ ఈస్ టు ఎనెక్ట్ ద లాస్. మన దేశానికి కావాల్సినటువంటి, అంటే పార్లమెంట్ అయితే, లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే స్టేట్కి సంబంధించినటువంటి లాస్ని ఎనెక్ట్ చేయడం వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఇలా లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో బై యాడింగ్ ద రూల్స్ టు ఇంప్లిమెంట్ ద లాస్. జ్యుడిషియరీ, ఇట్ విల్ అడ్జుడికేట్. జ్యుడిషియరీ విల్ అడ్జుడికేట్. ఎస్. ఈ 3 ఆర్గాన్స్ కూడా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండర్లో మనకి పవర్స్ని డిస్ట్రిబ్యూట్ షేర్ చేసుకుంటాయి. పవర్స్ ఆర్ సెపరేటెడ్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీ. అండ్ నౌ కమింగ్ టు ద డిస్కషన్, దట్ ఈస్ జ్యుడిషియరీ అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. సో సుప్రీం కోర్ట్ జడ్జెస్ and as well as high court judges. Let us concentrate only on removal aspects because all the remaining aspects manaki ippudu as of now not required, like how the judges of the Supreme Court, which is considered as the highest constitutional court in our country and as well as the highest court of appeal in our country, manaki Supreme Court, and the next level lo unnatuvanti high courts ki sambandhinchiనటువంటి judges ని మనకి ఏ విధంగా రిమూవ్ చేస్తారు, కాన్స్టిట్యూషన్ లో మనకి ఏ విధమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏంటి ప్రొసీజర్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాము. సో ద జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ ఆర్ ఏ హై కోర్ట్ ఫర్ దట్ మ్యాటర్ విల్ బి రిమూవ్డ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద పార్లమెంట్. So the parliament has to pass a motion with special majority. Then after that, if they recommend it to the president of India, then the president of India will remove that particular person. ఇక్కడ మీకు ఒక పాయింట్ తెలియాల్సింది ఏంటంటే, if you talk about the judges of Supreme Court or High Court for that matter, judges of Supreme Court or High Court, please be very clear, రెండు కూడా అండి. సో జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హై కోర్ట్ మనకి అపాయింట్మెంట్ విషయానికి వస్తే మనకి ఎవరు అపాయింట్ చేస్తారు, హూ విల్ అపాయింట్? సో ద జడ్జెస్ విల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ, బట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. కొలేజియం అనేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఆ కొలేజియం మనకి ఆ జడ్జెస్ని అపాయింట్ చేస్తుంది, వెదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్. సో జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్లో 4 మెంబర్ కొలేజియం ఉంటుంది. జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ విషయానికి వచ్చేసరికి దెర్ విల్ బి 2 కొలేజియమ్స్. దిస్ విల్ బి అపాయింట్మెంట్. ఓకే, నౌ కమింగ్ టు ద రిమూవల్ విషయానికి వచ్చేసరికి అగైన్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ హూ విల్ రిమూవ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్, బట్ నౌ it requires the recommendation from that of the parliament. పార్లమెంట్ మనకి లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీ, నాట్ సింపుల్ మెజారిటీ అండి, వెరీ ఇంపార్టెంట్, స్పెషల్ మెజారిటీ తోటి మనకి పాస్ చేస్తే పార్లమెంట్లో, లోక్సభ అండ్ రాజ్యసభలో, దెన్ ఇఫ్ దట్ రికమెండేషన్ గోస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ రిమూవ్ దట్ పర్టికులర్ పర్సన్. దిస్ మీన్స్ టు ఎన్ష్యూర్. సో ఇంత స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ అనేటువంటివి మనకి ఎందుకు ఇచ్చేశారు అని అంటే, టు ప్రొటెక్ట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఇంత స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దేర్ ఆర్ ఓన్లీ 2 గ్రౌండ్స్. సో దట్ ఈస్ మిస్బిహేవియర్ and as well as incapacity. Misbehavior and as well as incapacity are the only 2 grounds where the judges of Supreme Court or High Court can be removed. That is important. And another important point ఏంటంటే, మిస్బిహేవియర్ అంటే ఏంటి, లేకపోతే ఇన్కెపాసిటీ అంటే ఏంటి, ఇట్ వాజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఎక్కడ డిఫైన్ చేయలేదండి. బట్ వేరియస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఇవి కూడా మనకి దే హ్యావ్ డిఫైన్డ్, లైక్ దే హ్యావ్ గివెన్ దేర్ ఒపీనియన్స్ అబౌట్ వాట్ కన్స్టిట్యూట్స్ మిస్బిహేవియర్, వాట్ కన్స్టిట్యూట్స్ ఇన్కెపాసిటీ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేయాలి.
ఎస్, విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మెన్షన్ చేశారు చూడండి, కాన్స్టిట్యూషన్లో మనకి ఏ ఆర్టికల్స్ అండర్లో మనకి మెన్షన్ చేశారు. ఇఫ్ ఇట్ వాజ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్, ఆర్టికల్ నెంబర్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే సుప్రీంకోర్టు తీసుకుంటే మనకి 124 నుంచి 147 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ రిలేటెడ్ ప్రొవిజన్స్. అక్కడతో అంటే 123తో ఏమవుతుంది మనకి, ఆర్టికల్ 123 డీల్స్ విత్ ద ప్రెసిడెంట్స్ ఆర్డినెన్స్ ఇష్యూయింగ్ పవర్. ఇంకా అది అయిన తర్వాత అక్కడి నుంచి మనకి సుప్రీం కోర్ట్ రిలేటెడ్ ప్రొవిజన్స్ స్టార్ట్ అవుతాయి 124 to 147 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 124 డీల్స్ విత్ దట్ ఆఫ్ ద రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. ఆర్టికల్ నెంబర్ 217 డీల్స్ విత్ ద రిమూవల్ ఆఫ్ ద హైకోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు జడ్జెస్కి సంబంధించి మనకి ఏంటంటే దే విల్ బి రిమూవ్డ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ద ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఆఫ్టర్ ఏ మోషన్ ఈజ్ పాస్డ్ ఇన్ ద ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది, సో దెర్ వాజ్ వన్ జస్టిస్ యాదవ్ ఫ్రమ్ అలహాబాద్ హైకోర్ట్ హ్యాస్ మేడ్ సమ్ కమెంట్స్, సో విచ్ టేక్స్ అవే ద ఫెయిత్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద, జ్యుడిషియరీ మీదన కొంత ఫెయిత్ని పబ్లిక్లో మనకి ఏంటి అని అంటే కనుక తగ్గించే విధంగా మనకైతే కమెంట్స్ అయితే చేశారు. దిస్ కంట్రీ విల్ బీ రూల్డ్ బై దట్ ఆఫ్ ద మెజారిటీ అంటూ మనకి కమెంట్ అయితే చేయడం జరిగింది. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ యొక్క జడ్జిని మనకి రిమూవ్ చేయాలి అని చెప్పి రాజ్యసభలో అరౌండ్ 55 members హ్యావ్ సబ్మిటెడ్ ఫర్ ఏ మోషన్ ఫర్ హిజ్ రిమూవల్. In this context, let us read all important points. I hope you understood the background. Judiciary అసలు ఎక్కడ మనకు వస్తుంది, సో సుప్రీం కోర్ట్ ఏంటి, హైకోర్ట్ ఏంటి, ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అపాయింట్మెంట్ అయితే ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరి రికమెండేషన్ ద్వారా చేస్తారు, రిమూవల్ అయితే ఎవరు రిమూవ్ చేస్తారు, ఎవరి రికమెండేషన్ ద్వారా చేస్తారు. ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కలేజియం సిస్టమ్ గురించి వచ్చినప్పుడే మనకి రీసెంట్గా దాన్ని తీసేసి ఏం పెట్టాలనుకున్నారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేటువంటి దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నారు. బట్ లేటర్ ఆన్ మనకి 2015లోనే ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనకి స్ట్రైక్ ఆఫ్ చేశారండి. ఎస్, నౌ లెట్ us discuss some important points. A motion has been submitted by the 55 Rajya Sabha MPs for the removal of the Justice Shekhar Kumar Yadav of Allahabad High Court over controversial remarks that are made during an event. So what are the remarks ఏంటి, సో ఆ nitty-gritties ఏంటి, జడ్జి పేరేంటి, ఇవేవి మనకి అవసరం లేదండి. బట్ వాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద అండర్లయింగ్ ప్రాసెస్ మనకు తెలియాలి క్లియర్గా. Now let us see the constitutional provisions with respect to that of the removal of the judge of a Supreme Court. రీసెంట్గా మనం చూస్తే కనుక చీఫ్ జస్టిస్ మనకైతే ఓత్ తీసుకున్నారు, అపాయింట్ చేయబడడం జరిగింది. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఇంతకు ముందు కవర్ చేసాం. నౌ కమింగ్ టు ద డిస్కషన్ హియర్, ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్ జడ్జెస్ and article number 217 of the constitution that is high courts of the high court judges of the constitution. మనకి ఏంటంటే article 124 and as well as 217 deals with the removal of the judges of the high court. ఈ రెండు ఆర్టికల్స్లోనే మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఆర్ ద గ్రౌండ్స్? దెర్ ఆర్ 2 grounds. ఫస్ట్ వన్ ఈజ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. బట్ యూ షుడ్ బి ఏ నోట్ పాయింట్ ఏంటంటే, వాట్ వాజ్ దట్ నోట్ పాయింట్? ద టర్మ్స్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ ఆర్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇదే పాయింట్ మనకు అడుగుతారండి. ఎస్, మిస్బిహేవియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కెపాసిటీ అనేటువంటి టర్మ్స్ మనకి డిఫైన్ చేశారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా అని చెప్పేసి అంటారు. రాంగ్ స్టేట్మెంట్, దే వర్ నాట్ డిఫైన్డ్. సిమిలర్లీ వే బ్యాక్ మనకి ఇలా డిఫైన్డ్ ఆర్ నాట్ డిఫైన్డ్ అనేటువంటి ప్రొవిజన్స్ పాయింట్స్ మీద కూడా సుప్రీంకోర్టు లాస్ట్ టైం కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ ఎగ్జాంపుల్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ దట్ ఈస్ ద పర్సన్, ఎవరైతే మనకి ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్, హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని రాసి ఉంటుంది. బట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటిది కూడా మనకి ఎక్కడ డిఫైన్ చేయలేదు. యూపీఎస్సీ హ్యాస్ ఆస్క్డ్ హియర్ దట్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ వెల్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. అండ్ సిమిలర్లీ మోస్ట్ రీసెంట్లీ అడిగినటువంటిది ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్.
ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకు అడిగారండి. రిజర్వేషన్స్కి సంబంధించి ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది క్లియర్గా మనకి డిఫైన్ చేస్తారని అడిగారు. ఈవెన్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో నాట్ డిఫైన్డ్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ద వర్డ్ బడ్జెట్ is not used in the constitution. Instead annual financial statement అనేటువంటి వర్డ్ మనకి యూజ్ చేశారండి. దట్ ఈస్ ద సిమిలర్లీ misbehavior and incapacity, they have not been defined in the Constitution of India. Then who defined it? It was defined by the Supreme Court through the various judgments ద్వారా మనకి డిఫైన్ చేశారు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఆర్టికల్ నెంబర్ 124 of the Constitution deals with the Supreme Court judges and article number 217. Now there was a dedicated procedure is there and manaki straight away you cannot remove. See, for example, today if you feel that the judge of a Supreme Court has to be removed and tomorrow you cannot remove just like that. It's basically that it involves a lot of procedure. First and foremost ఏంటంటే ముందు ఒక motion for removal must be signed. ఒక జడ్జిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ యాదవే ఉన్నారు. సో జస్టిస్ యాదవ్ను మనకి రిమూవ్ చేయాలి అనేటువంటి ముందు ఒక మోషన్ ఫర్ రిమూవల్ హ్యాస్ టు బి సైన్డ్. దానికి ఎంతమంది ఉండాలి? అట్లీస్ట్ 50 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ ఉండాలి, 100 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ ఉండాలి. దెన్ అప్పుడు మాత్రమే ఆ యొక్క మనకి ఆ మోషన్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయాలి. ఇట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ టు దట్ ఆఫ్ ద చైర్పర్సన్ ఆర్ ద స్పీకర్కి మనకి సబ్మిట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి ఏ మోషన్ ఫర్ ద రిమూవల్. దెన్ దాట్ మోషన్ ఆర్ రిమూవల్ will be submitted to that of the chairperson or speaker. So the chairperson or speaker can admit or refuse the motion after consultation. Please be very clear. ఇక్కడ మనకు అడుగుతారు ఇనీషియల్లీ ద మోషన్ ఫర్ రిమూవల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ యొక్క చైర్పర్సన్ ఆర్ స్పీకర్ కంపల్సరీగా ఆ మోషన్ అడ్మిట్ చేసుకోవాలి అని అడుగుతారు స్టేట్మెంట్స్లో. బట్ అబ్సల్యూట్లీ రాంగ్. మనకి ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రిషన్ ఆఫ్ ద చైర్పర్సన్ ఆర్ స్పీకర్ వెదర్ టు యాక్సెప్ట్ దట్ పర్టికులర్ మోషన్ ఆర్ నాట్. క్లియర్? వన్స్ ఆ యొక్క వీళ్ళు సైన్ చేసినటువంటి మోషన్ని మనకి యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఒక 3 మెంబర్ కమిటీని కన్స్టిట్యూట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైతే ఆ యొక్క జడ్జ్ ఉన్నారో, ఎవరైతే మనకి ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ ఉన్నాయో, ఎవరినైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఉండేటువంటి ఎలిగేషన్స్ కరెక్ట్ ఆర్ నాట్, వెదర్ ఆర్ దే ట్రూ ఆర్ దే బేస్లెస్ అనేటువంటిది వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ 3 మెంబర్ కమిటీ అనేటువంటిది. ఇఫ్ అడ్మిటెడ్, ఇఫ్ ద మోషన్ of this particular thing of 50 members or at least in Rajya Sabha or 100 members in Rajya Sabha, in Lok Sabha, I mean admit aithe kanaka, if admitted, a 3-member committee, that is Supreme Court or the High Court judges and as a jurist will be constituted. The committee will investigate and submits a report. సి ద 3-member కమిటీ ఎవరైతే ఉన్నారో 3-member కమిటీ ఈ ఇష్యూకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా క్యారీ అవుట్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేటువంటిది మళ్ళీ మనకి సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఎస్ దిస్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ద యాజ్ డన్ మిస్బిహేవియర్ అయితే కనుక ఉంది ఆన్ హిస్ పార్ట్ ఆర్ ఇన్కెపాసిటీ ఉంది అంటే కనుక దెన్ డెఫినెట్లీ దెన్ ఇట్ రిక్వైర్స్ నౌ ఏ స్పెషల్ మెజారిటీ. ఇఫ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఈజ్ ప్రూవెన్ దెన్ ద మోషన్ రిక్వైర్స్ ఏ స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయండి. అబ్సల్యూట్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అని చెప్పేసి ఆ యొక్క స్పెషల్ మెజారిటీ ద్వారా మనకి ఏంటంటే కనుక 2 హౌసెస్లో కూడా పాస్ చేయాలి ఆ యొక్క మోషన్ని. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇన్వెస్టిగేషన్ వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇఫ్ ది ఈజ్ నాట్ ప్రూవెన్ అంటే ఏవైతే అలిగేషన్స్ పెట్టారో వాటిల్లో మనకి ఏంటంటే ప్రూవ్ అవ్వలేదు, దెర్ ఈస్ నో సఫిషియంట్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ సో ద రిపోర్ట్ విల్ బి గివెన్ ఇన్ సచ్ ఎ వే దట్ సో దెర్ ఆర్ నో ప్రూవెన్ ఎలిగేషన్స్. దెన్ అక్కడితో మనకైతే స్టాప్ అయిపోతుంది ఆ రిమూవల్ ప్రాసెస్. అలా కాకుండా ఒకవేళ ప్రూవ్ అయినట్లయితే మాత్రం ఆ తర్వాత లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ హ్యావ్ టు పాస్ బై స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. వన్స్ బోత్ ద హౌసెస్ హ్యావ్ పాస్డ్ ఇట్ దెన్ నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ ద ప్రెసిడెంట్. ఆన్ పాసింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ఇష్యూ ద ఆర్డర్ ఫర్ దట్ ఆఫ్ ద రిమూవల్. ఇక్కడ మనకు అడుగుతారు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ద జడ్జెస్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ద హై కోర్ట్, ద జడ్జెస్ ఆఫ్ ఏ హై కోర్ట్ విల్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇస్తుంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ వాజ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఇవ్వబడడం జరుగుతుంది. క్లియర్?
నా ఇంతకుముందు మనం ఒక పాయింట్ అనుకున్నాం, మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అంటే ఏంటో డిఫైన్ చేయలేదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, బట్ కానీ సుప్రీంకోర్టు అయితే కనుక ఒపీనియన్స్ అయితే ఇచ్చింది దానికి సంబంధించి అని చెప్పి. నౌ కమింగ్ టు ద సుప్రీం కోర్ట్స్ ఒపీనియన్ ఆన్ ద మిస్బిహేవియర్, యాక్ట్స్ లైక్ విల్ఫుల్ మిస్కండక్ట్, కరప్షన్, ఏదైనా కరప్షన్లో ఇన్వాల్వ్ అయినా, లేకపోతే అఫెన్సెస్ ఇన్వాల్వింగ్ ద మారల్ టర్పిట్యూడ్, దే ఆల్ కన్స్టిట్యూట్ మిస్బిహేవియర్ ఓన్లీ. ఇన్కెపాసిటీ అంటే ఫిజికల్ ఆర్ మెంటల్ ఇన్కండిషన్స్ ఇంపాక్టింగ్ ద జడ్జెస్ ఎబిలిటీ టు పెర్ఫార్మ్ హిస్ డ్యూటీస్. జడ్జెస్ యొక్క ఎబిలిటీ టు పెర్ఫార్మ్ హిస్ డ్యూటీస్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉండుంటే కనుక అది ఫిజికల్ అయినా మెంటల్ కండిషన్ అయినా కానీ దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఇన్కెపాసిటీ. సో మిస్బిహేవియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కెపాసిటీ, ఈ యొక్క 2 గ్రౌండ్స్ ద్వారానే మనము ఇది చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు. దెన్ దెర్ వాజ్ ఎ డెడికేటెడ్ లెజిస్లేషన్ విచ్ గవర్న్స్ all this entire procedure, that is known as Judges Inquiry Act 1968. Judges Inquiry Act 1968 లో మనకి డీటెయిల్డ్ ప్రొసీజర్ మెన్షన్ చేశారు. ఇట్ గవర్న్స్ ద ఎంటైర్ రిమూవల్ ప్రాసెస్. ఇట్ స్టిపులేట్స్ దట్ an inquiry committee must examine the charges that are there against that particular person. ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఎవరి మీద ఉంది మనకి? సో జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ మేడ్ ద కమ్యూనల్లీ చార్జ్డ్ రిమార్క్స్ డ్యూరింగ్ ఏ విశ్వ హిందూ పరిషత్ ఈవెంట్. దిస్ కాంట్రాడిక్ట్స్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జుడిషియల్ లైఫ్ అని చెప్పేసి 1997లో మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జుడిషియల్ లైఫ్. ఇట్స్ లైక్ ఏ code of ethics that all the judges have to follow, both the Supreme Court and as well as High Court, whose objective mandates that judges should uphold the public faith in judicial impartiality and as well as the dignity. అంతే తప్ప జడ్జెస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్, జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఆఫీస్ని మనకి ఏంటంటే తక్కువ చేసే విధంగా మనం చెయ్యకూడదు అనేటువంటిది ఈ పాయింట్. సో దెర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఏంటంటే, సో టుడే ఇఫ్ యూ టాక్ అబౌట్ దట్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రింజెంట్ అనమాట. ఇట్ రిక్వైర్స్ ఎ స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. There was one loophole as well, because despite the proven misconduct by the inquiry committees, no judge has been removed to date. This is another important point. So అంటే ఇన్వెస్టిగేషన్ కమిటీ ఇంక్వైరీ కమిటీ కన్స్టిట్యూట్ చేస్తారు కదా, 3-member ఇంక్వైరీ కమిటీ. అందులో మనకి ఇంక్వైరీ చేసిన తర్వాత అలిగేషన్స్ అన్నీ కూడా ప్రూవ్ అయినా కూడా, బట్ స్టిల్ సిన్స్ ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ స్పెషల్ మెజారిటీ, సో ద నో జడ్జ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ టు డేట్ అని కూడా పాయింట్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఎస్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవేంటి, జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ గురించి ఏ గ్రౌండ్స్ మీద రిమూవ్ చేస్తారు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక కవర్ చేయాలండి. సో దీనికి సంబంధించిన పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామిన్ ద ప్రొసీజర్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ఇండియా అండ్ డిస్కస్ వెదర్ ద స్ట్రింజెంట్ ప్రాసెస్ ఎన్ష్యూర్స్ జుడిషియల్ అకౌంటబిలిటీ వితౌట్ కాంప్రమైజింగ్ ద జుడిషియల్ ఇండిపెండెన్స్. సో దిస్ కెన్ బి ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Clear? Let us move on to the next one. And UN talks on drought deal in Saudi fail to produce the pact. Yes, ఆల్మోస్ట్ ఈ ఇయర్లో మనకి చాలా ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అయితే జరిగాయండి, కాన్ఫరెన్సెస్ అవి కూడా. బట్ ఏ కాన్ఫరెన్స్లోని కూడా సాటిస్ఫాక్టరీ రిజల్ట్, అంటే డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అందరూ కూడా ఒకటే పాత మీద వచ్చి, నిజమే మనం కలిసికట్టుగా చేసుకోవాలి, డెవలప్డ్ కంట్రీస్ అయిన మేము, డెవలపింగ్ కంట్రీస్ అయిన మీకు హెల్ప్ చేయాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి, మేము మ్యాండేటరీ కమిట్మెంట్స్ పెట్టుకుంటాము అని ఏ డీల్లో కూడా జరగలేదు. సో ద డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీ, ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ కంప్లీట్లీ అట్ ద డిసడ్వాంటేజియస్ పొజిషన్లో మనకున్నారు, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, because of due to the lack of technology and as well as lack of skills. So they were completely at the suffering end అయితే కనుకున్నారు. But on the other side, the developed countries మనకి ఏం చేస్తున్నారంటే, they are trying to push the burden. So they are trying to blame the developing countries only instead. So they are saying that it is everybody's collective responsibility now.
అని చెప్పి మనకి ఇలాంటి మాటలు డెవలప్డ్ కంట్రీస్ మాట్లాడుతున్నారండి. దెన్ ఇప్పుడు ఎందుకు రీసెంట్గా న్యూస్లో వచ్చింది, యునైటెడ్ నేషన్స్ టాక్స్ ఆన్ డ్రాట్ డీల్ ఇన్ సౌదీ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద ప్యాక్ట్. ఇది మనకి ఎక్కడ జరుగుతోందండి, రియాద్లో మనకి జరుగుతోంది ఈ యొక్క సమిట్ అనేటువంటిది. రియాద్లో మనకి UNCCD అంటారండి, చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ అని అర్థం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ to combat the desertification. సో ఈ ఆర్టికల్లో మనకి చాలా క్లియర్గా రాశారనమాట. దెర్ వాజ్ ఏ హ్యూజ్ ఫెయిల్యూర్. ఇట్ వాజ్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ దట్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రస్ట్రేషన్కి మనకి గురవుతున్నాయి. డ్రాట్ ఇదంతా ఇక్కడ దేనికి సంబంధించి, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద డ్రాట్ రిలేటెడ్ డీల్. సో డ్రాట్స్ గురించి ఒక కాంప్రిహెన్సివ్ ప్రోటోకాల్, దట్ టు విచ్ షుడ్ బి ఏ బైండింగ్ ప్రోటోకాల్ అనేటువంటిది మనం తీసుకురావాలి. బికాస్ 2050-2070 నాటికి 75% పాపులేషన్ మనకి ఈ డ్రాట్స్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క ఆర్టికల్ పబ్లిష్ చేయబడడం జరిగింది. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ థింగ్స్. సో ఇది మనకి GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లో వస్తుంది అండ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అని. ద 12-day UN COP16 టాక్స్, ద 12-day యునైటెడ్ నేషన్స్ హోస్టెడ్ COP16 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16th edition టాక్స్ ఇన్ రియాద్ ఈజ్ ఇన్ సౌదీ అరేబియా. రియాద్లో మనకి UNCCD రిలేటెడ్ టాక్స్ అయితే కనుక జరిగాయండి. ఆన్ అడ్రస్సింగ్ ద గ్లోబల్ డ్రాట్ కంక్లూడెడ్ వితౌట్ రీచింగ్ ఏ బైండింగ్ అగ్రిమెంట్. ఎటువంటి బైండింగ్ అగ్రిమెంటు కూడా, అంటే బైండింగ్ అంటే కంపల్సరీ, ఆబ్లిగేటరీ, ఖచ్చితంగా చెయ్యాలి. హైలైటింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్రాట్ ఎఫెక్టెడ్ నేషన్స్, పర్టికులర్లీ ద కంట్రీస్ లైక్ ఆఫ్రికన్ నేషన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక. సో ద COP16th edition మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు? It is organized by United Nations Convention to Combat the Desertification, UNCCD అంటారు మనకి. ఎస్, ఇట్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ విచ్ సమిట్? ఇట్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ విచ్ సమిట్ అంటే ఏ సమిట్ తర్వాత ఈ కన్వెన్షన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారు? ప్లీజ్ ట్రై టు కమెంట్ అండి. ఏ కన్వెన్షన్ తర్వాత, ఏ మీటింగ్ తర్వాత ఎస్ మనకి ఈ యొక్క కన్వెన్షన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారు అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. సో అబ్జెక్టివ్ ఏంటంటే, నౌ ఇన్ దిస్ COP16 ఇప్పుడు రీసెంట్గా మనకి రియాద్ సౌదీ అరేబియాలో మనకి జరుగుతున్నటువంటి సమ్మిట్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడనే జెడ్డా సంబంధించి కూడా మనకి జరిగిందండి. జెడ్డా కమిట్మెంట్స్ అనేటువంటివి కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే కాదు, కానీ బట్ స్టిల్ జెడ్డా కమిట్మెంట్స్ అని చెప్పేసి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి. జస్ట్ ఆ పాయింట్ మీకు తెలిస్తే చాలు. జెడ్డా కమిట్మెంట్స్ రీసెంట్గా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించి అడాప్ట్ చేసుకున్నారు అనేటువంటి పాయింట్ని మీరు ఒక్కసారి చదివితే కనుక ఆ రిలేటెడ్ ఆర్టికల్ మీకు దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. Clear. Now come back to the discussion again. To draft a binding protocol to address the drought as an environmental disaster. So environmental disaster గా మనకి ఏంటంటే కనుక ఈ డ్రాట్ రిలేటెడ్ విషయాల్ని మనకి అడ్రస్ చేయాలి, దానికంటూ ఒక బైండింగ్ ప్రోటోకాల్ ఉండాలి అనేటువంటిది ఆబ్జెక్టివ్ అసలు అయితే ఈ సమిట్కి. బట్ అవుట్కమ్ ఏంటి? ద టాక్స్ ఫెయిల్డ్ టు ప్రొడ్యూస్ ఎ బైండింగ్ ప్యాక్ట్, దేర్ బై డిలేయింగ్ ద డెసిసివ్ గ్లోబల్ యాక్షన్. సో కంప్లీట్లీ మనకి ఏంటంటే కనుక ఎటువంటి రిజల్ట్ కూడా లేదు. ఇట్ వాజ్ కంప్లీట్లీ ఏ ఫెయిల్యూర్. సో బట్ స్టిల్ 1 or 2 అగ్రిమెంట్స్ అయితే మనకి సైన్ చేశారు, కానీ ఇన్ జనరల్లో బట్ ఓవరాల్ కాన్సెన్సస్ మనం తీసుకున్నట్లయితే కనుక సో నథింగ్ ఆన్ గ్రౌండ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి మనకి? ద ఇష్యూ బిట్వీన్ డెవలప్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలపింగ్ నేషన్స్. ఇది ఇక్కడనే కాదండి, డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ మధ్యన ఇష్యూ అనేటువంటిది ఇక్కడనే లేదు, మల్టిపుల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఇదే జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ కొలంబియాలో మనకి ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకి రాశారండి. దీంట్లో ఖాళీ కొలంబియాలో కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి సమ్మిట్ జరిగింది ఈ ఏడాదిలోనే. బట్ అక్కడ కూడా ఎటువంటి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ రాలేదు. సెకండ్ మనకి బాకు అజర్బైజాన్లో UNFCCCకి సంబంధించి జరిగింది. క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి ఏదైనా ఒక మంచి సాటిస్ఫాక్టరీ డీల్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు, కానీ దట్ వాజ్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ ద ఫ్రస్ట్రేషన్. ప్లాస్టిక్స్ పొల్యూషన్ పోనే అంతరిద్దామని చెప్పేసి
ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి మనకి బూసాన్ సౌత్ కొరియాలో జరిగింది గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ నెగోషియేషన్స్, అది కూడా ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ఫెయిల్యూర్. సో ఇఫ్ యూ సీ ద ఎంటైర్ వరల్డ్లో మనకి తీసుకున్నట్టే కనుక దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలపింగ్ కంట్రీస్ అండి. ఇక్కడ కూడా UNCCDకి సంబంధించి కూడా మనకి అదే జరిగింది. డెవలప్డ్ కంట్రీస్ హ్యాస్ పుష్డ్ ఫర్ ఏ నాన్ కమిటల్ ఫ్రేమ్వర్క్, ఒక నాన్ కమిటెడ్ నాన్ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అయితే కనుక ఉండాలి అని చెప్పేసి అంటుంటే, ఆఫ్రికన్ నేషన్స్ మాత్రం మనకి ఏమడుగుతున్నారు అని అంటే దేర్ షుడ్ బి ఏ బైండింగ్ ప్రోటోకాల్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే దేర్ విల్ బి సఫిషియంట్ యాక్షన్ ఉంటుంది ఆన్ గ్రౌండ్ అని చెప్పేసి. అసలు డ్రాట్స్కి సంబంధించిన ఇంపాక్ట్ అనేది మనం చూసుకుంటే 2050 నాటికి డ్రాట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు ఎఫెక్ట్ అబౌట్ 75% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ అండి. ప్రపంచం మొత్తంలో అరౌండ్ 75% మంది 2050 నాటికి ఈ యొక్క డ్రాట్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతారు. సో ఇట్స్ ఎ రిజల్ట్ ఇన్ ద హ్యూజ్ వాటర్ స్కేర్సిటీ అనేటువంటిది వచ్చేస్తుంది కంప్లీట్గా మనకి. అండ్ ఇట్ కాస్ట్స్ అరౌండ్ $300 బిలియన్ యాన్యువల్లీ ఎకనామిక్ కాస్ట్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక. ఎస్, దీనికి సంబంధించి మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే కనుక నవ్ దెర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ రిస్టోరేషన్ ఆఫ్ అబౌట్ 1.5 బిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ బై ద ఇయర్ 2030 ఈస్ నీడెడ్. అండ్ దానికి సంబంధించి $2.6 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ కావాలండి. ఇప్పుడు అరౌండ్ అంటే ఇంత ల్యాండ్ మనం ఏంటంటే మళ్ళీ రీస్టోర్ బ్యాక్ చేయాలి అని అంటే కనుక ఇట్ రిక్వైర్స్ అబౌట్ $2.6 ట్రిలియన్ ఇన్ ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ రిక్వైర్డ్. గ్లోబల్ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ క్లైమేట్ టాక్స్ ఇందాక మనం అనుకున్నాం కదా, లైక్ బూసాన్ గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి UNCCD గురించి, దానికి సంబంధించి చెప్తున్నారు అనమాట. ఫెయిల్యూర్స్ అట్ బయోడైవర్సిటీ టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఖాళీ కొలంబియా కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ పొల్యూషన్ డీల్ ఇన్ సౌత్ కొరియా, దట్ ఈస్ బూసాన్ సౌత్ కొరియాలో గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించి. అండ్ ద క్లైమేట్ ఫైనాన్స్ డిస్కషన్స్ అట్ COP29 ఇన్ అజర్బైజాన్ బాకులో జరిగినటువంటి డీల్ గురించి. దే ఆల్ హైలైట్ ద గ్యాప్స్ ఇన్ దట్ ఆఫ్ ద గ్లోబల్ కాన్సెన్సస్. ప్రపంచం మొత్తం కూడా మనకి ఏంటంటే కనుక ఆ యొక్క గ్లోబల్ కాన్సెన్సస్ ఏమీ లేదు. డెవలప్డ్ కంట్రీస్ అంతా ఒక పాత్రలో ఉన్నారు, డెవలపింగ్ కంట్రీస్ అంతా కూడా ఒకవైపు ఉన్నారు. ఎస్ అండి. దెన్ కీ డిమాండ్స్ అండ్ ప్రపోజల్స్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ కాల్డ్ ఫర్ బెటర్ మానిటరింగ్, ప్రోగ్రెస్ ట్రాకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబుల్ ప్లాన్స్. ఈవెన్ ద నేషన్స్ కెన్ స్టిల్ ఫైనాన్షియల్లీ సపోర్ట్ ద సస్టైనబుల్ సాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ల్యాండ్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ ఇనిషియేటివ్స్ అయితే కనుక ఒకటి తీసుకున్నారు, ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ డ్రాట్ రెసిలియన్స్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి. లాంచ్ ఆఫ్ రియాద్ గ్లోబల్ డ్రాట్ రెసిలియన్స్ పార్ట్నర్షిప్ టు మొబిలైజ్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ రిసోర్సెస్ని మొబిలైజ్ చేయడం గురించి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి, అంటే చేసి వీటిని మనకి ఏంటంటే కనుక మనం కాంబాట్ చేసే విధంగా తీసుకుని అయితే వచ్చారు. గ్లోబల్ డ్రాట్ రెసిలియన్స్ పార్ట్నర్షిప్, రియాద్ గ్లోబల్ పార్ట్నర్షిప్ దేనికి సంబంధించింది అని అడుగుతుంటారు. లైక్ UNCCDకి సంబంధించింది, UNFCCCకి సంబంధించింది, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ కూడా మనకి ఇస్తుంటారు. అండ్ ఈ COP16లో మనకి అరౌండ్ $12 బిలియన్ వాజ్ ఆల్సో ప్లెడ్జ్డ్ బై ద నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద డ్రాట్. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు. డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ ద గ్లోబల్ కాన్సెన్సస్ ఆన్ డ్రాట్ మేనేజ్మెంట్. హౌ డూ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ డ్రాట్ ఎఫెక్టింగ్ నేషన్స్ ఈజ్ ఎఫెక్టింగ్ ద ప్రోగ్రెస్. క్లియర్. ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి మనకి ఇక్కడ చూడండి, బయోడైవర్సిటీ టాక్స్ ఇన్ కొలంబియాలో జరిగాయి అనుకున్నాం కదా, CBDకి సంబంధించి. దీనికి సంబంధించి మనకి ఏంటంటే కనుక నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్స్ అని చెప్పేసి అంటాం. ప్రతి దేశాలు కూడా మనకి ఏంటంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ లాగానే నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీస్ ఫ్రేమ్వర్క్ని అయితే కనుక మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే మనం అడుగుతున్నది వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్. లైక్ ఖాళీ కొలంబియాలో మన స్టాండ్ ఏంటి, ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి మన స్టాండ్ ఏంటి, క్లైమేట్ ఫైనాన్స్ బాకు దగ్గర మన స్టాండ్ ఏంటి అనేది ఒక పాయింట్ మనం చూస్తే కనుక ఖాళీ కొలంబియాలో మన యొక్క స్టాండ్ ఈస్ ప్రెటీ సింపుల్ అండి. వీ హ్యావ్ డిజైన్డ్ ద నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మనం అయితే కనుక చేసుకున్నాము. కానీ మాకు ఇంటర్నేషనల్ సపోర్ట్ కావాలి. ఇంటర్నేషనల్ సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే సో దట్ టు ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్టెంట్ మేము ఏంటంటే కనుక ఈ యొక్క ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేస్తాము. ఆ రిక్వైర్డ్ బయోడైవర్సిటీని
చేయండి, లాస్ట్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేస్తాము, బట్ వాట్ వీ వాంట్ ఈస్ ఫైనాన్షియల్ సపోర్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్. ప్లాస్టిక్ పొల్యూషన్ విషయానికి వచ్చేసరికి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? ఇండియా యొక్క స్టాండ్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నాయి, లైక్ యూరోపియన్ యూనియన్, ఈ దేశాలు మనకి ఏం చెప్తున్నాయంటే ప్రొడక్షన్ని తగ్గించేద్దాం. ప్లాస్టిక్స్ మనకి ఏంటంటే సిన్స్ ప్లాస్టిక్స్ ఆర్ ఇండిస్ట్రక్టబుల్, ప్రొడక్షన్ని తగ్గించేసినట్లయితే కనుక మనకి ఖచ్చితంగా వీ కెన్ సీ సమ్ రిడక్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ అని చెప్పి మనకి డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్ అయితే అడుగుతున్నారు. బట్ కానీ ఇండియా యొక్క స్టాండ్ ఏంటి దీని మీద అంటే ఇండియా ఈజ్ సేయింగ్ నో, ప్రొడక్షన్స్ని తగ్గించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దేశాలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో ద ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఎకనామికల్ ఇంపాక్ట్ అయితే కనుక చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ ద ప్రొడక్షన్ హెస్ డ్రాప్డ్. ప్రొడక్షన్ని తగ్గించేసినట్లయితే కనుక డెవలప్డ్ కంట్రీస్ ఈ విధంగా ప్రొడక్షన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచన అనేది అది కూడా ఒక రకమైనటువంటి ట్రేడ్ బ్యారియరే. ఎన్విరాన్మెంటలిజం అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నాము అనేటువంటి ముసుగులో మనం ఏం చేస్తున్నారు అని అంటే డెవలపింగ్ కంట్రీస్ మీద ఏ కంట్రీస్ అయితే ప్లాస్టిక్ ప్రొడ్యూసర్స్ ఉంటారో, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళ మీదన వీళ్ళు బర్డన్ ఇంపోజ్ చేస్తున్నారు, ఈ విధంగా బ్యారియర్స్ని ఇంపోజ్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు లుక్ అట్ అదర్ ఆల్టర్నేటివ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్. క్లైమేట్ ఫైనాన్స్ విషయానికి వచ్చేసరికి ఇండియాస్ స్టాండ్ ఈజ్ అగైన్ సేమ్. ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ హిస్టారికల్లీ మనకి రెస్పాన్సిబుల్ కంట్రీస్ అయితే డెవలప్డ్ నేషన్స్. నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ దీస్ కంట్రీస్ to step up. It's not that the developing countries will not contribute. It's not that developing countries will not reduce the emissions. It's that it is a responsibility of everybody. మొత్తం అందరిదే కూడా రెస్పాన్సిబుల్ అయితే కనుక ఉంటుంది. బట్ ద రెస్పాన్సిబిలిటీ వేరీస్. అందరికీ ఒకటే రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్గా మీరు ఎప్పటి నుంచో ఎమిషన్స్ని మీరు క్యారీ అవుట్ చేస్తున్నారు. మేము నిన్న కాక మొన్నటి నుంచి మేము స్టార్ట్ చేసాం. అండ్ దట్ టు నాట్ అట్ యువర్ స్కేల్. మీరు ఎమిట్ చేసేంత విధంగా మేము కూడా ఎమిట్ కూడా చేయట్లేదు. అందుకనే ఇండియా ఆల్వేస్ టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ CBDR, అంటే కామన్ బట్ differentiated responsibilities. This is very important అండి. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీ అందరికీ కామనే, బట్ కానీ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ విల్ బి డిఫరెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ రెస్పాన్సిబిలిటీ is different, and as well as African countries responsibility is different. India's responsibility is different, China's responsibility is different. So that is how ద ఇండియాస్ స్టాండ్ అట్ బాకు అజర్బైజాన్లో మనకి ఏం మాట్లాడుతున్నాం మనము, ప్లాస్టిక్ పొల్యూషన్ డీల్కి సంబంధించి ఏమంటున్నాము, బయోడైవర్సిటీ డీల్కి సంబంధించి ఏమంటున్నాము అనేటువంటి ఆస్పెక్ట్స్ కూడా వాట్ ఈస్ ద హైలైట్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ దిస్ ఇయర్, అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్ అని కూడా మనకు అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ప్రతి చోట మన యొక్క ఇండియా స్టాండ్ ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. అండ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఏమేమి అడుగుతారు, భూసాన్ సౌత్ కొరియాకి సంబంధించి అడుగుతారు, నెక్స్ట్ ఖాళీ కొలంబియాకి సంబంధించి అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ దెన్ క్లైమేట్ ఫైనాన్స్ బాకు అజర్బైజాన్కి సంబంధించినటువంటి డిస్కషన్ జరగచ్చు. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. క్లియర్? లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, స్కై హై. An inspection car runs a trail on the Chenab Bridge. It is considered as the world's highest railway bridge గా మనం అయితే కనుక కన్సిడర్ చేస్తాము. ఇది మనకి రేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందండి. సో దీనికి సంబంధించి ఒక ఇన్స్పెక్షన్ అయితే కనుక జరుగుతుందని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది ఇవాళ. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో మనకు అడుగుతారు. ఈవెన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకి చెనాబ్ బ్రిడ్జ్ మనకి ఏ స్టేట్లో ఉందని చెప్పేసి కూడా గ్రూప్ 1 గ్రూప్ 2స్లో కూడా మనకు అడుగుతుంటారండి. లెట్ us discuss some important points. An inspection car successfully conducted a trail run on the Chenab Rail Bridge, which is the world's highest railway bridge, is located in that of the Jammu and Kashmir. సో ద కీ పాయింట్స్ అనేటువంటివి మనం తీసుకుంటే కనుక చీనాబ్ రైల్ బ్రిడ్జ్ అని చెప్పేసి మనం ఎక్కడుందో మనకి ఇట్ స్పాన్స్ బిట్వీన్ బక్కల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కౌరీ. సో బక్కల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కౌరీ మధ్యన అయితే కనుక ఉంది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద రియాసీ డిస్ట్రిక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఈ బ్రిడ్జ్ ఉందండి. ఈ బ్రిడ్జ్ మనం తీసుకుంటే, రైల్ బ్రిడ్జ్ని మనం తీసుకుంటే అరౌండ్ 359 meters అబౌవ్ ద చీనాబ్ రివర్ బెడ్ మనకైతే కనుక ఉంటుంది. దేర్ బై మేకింగ్ ఇట్ ద డిస్టింక్షన్ ఏంటంటే వరల్డ్స్ హైయెస్ట్ సింగిల్ ఆర్చ్
రైల్వే బ్రిడ్జ్ అనమాట మనకి ఇది. సో ద వరల్డ్స్ హైయెస్ట్ సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్. టోటల్ లెంగ్త్ వచ్చేసి అరౌండ్ 1.3 కిలోమీటర్స్ విత్ ఎ మెయిన్ ఆర్చ్ ఆఫ్ 467 మీటర్స్ అయితే కనుక ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఓకే ఇదే మనకి ఏంటంటే బ్లాస్ట్ ప్రూఫ్ యాజ్ వెల్. సో బ్లాస్ట్ ప్రూఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎర్త్క్వేక్ ప్రూఫ్ యాజ్ వెల్ అండి దిస్ పర్టికులర్ జోన్. ఈవెన్ ఇట్ హ్యాస్ ఎ క్యాపబిలిటీ ఆఫ్ సర్వైవింగ్ ద Zone 5 earthquakes and is also a blast proof. And this particular bridge is part of Udhampur Srinagar Baramulla rail link project. So this project links Kashmir with that of the rest of the country to integrate the Kashmir with that of the rest of the country. ఆ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఉదంపూర్ శ్రీనగర్ బరముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. దాని యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి ఈ యొక్క చీనాబ్ బ్రిడ్జ్ అనేటువంటిది. అండ్ దెన్ చీనాబ్ రివర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అ మేజర్ ట్రైబ్యూటరీ ఆఫ్ దట్ ఆఫ్ ద ఇండస్ రివర్ అండి. సో ద నార్థరన్ రివర్స్ గురించి మనకు మాట్లాడుకుంటే 3 ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్స్ ఉంటాయి. వీ హ్యావ్ ద హిమాలయన్ రివర్ సిస్టమ్స్ గురించి, ఇండస్ రివర్ సిస్టమ్ గురించి తెలియాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి గంగా రివర్ సిస్టమ్ ఇస్ సెకండ్ వన్. అండ్ దెన్ వీ హ్యావ్ ద బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఈ 3 రివర్ సిస్టమ్స్ గురించి కూడా చాలా క్లియర్గా తెలియాలి. జియోగ్రఫీలో మనకి రివర్ సిస్టమ్స్, ఇండియన్ రివర్ సిస్టమ్స్ అనేటువంటి టాపిక్ నెంబర్ 3 అండర్లో మనకు వస్తుంది. అది మనం కవర్ చేసుకోవాలి. ఇట్ అరిజినేట్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 2 confluence of 2 rivers like Chandra and as well as the Baga at Tandi, Himachal Pradesh. ఇది మనకి చంద్ర అండ్ యాజ్ వెల్ యాజ్ బాగా రివర్స్ నుంచి వాటి యొక్క కాన్ఫ్లుయెన్స్ నుంచి అక్కడ నుంచి మనం దీన్ని ఏమంటాం అని అంటే కనుక చీనాబ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎస్ దిస్ ట్రావెల్స్ త్రూ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్లోయింగ్ బిట్వీన్ శివాలిక్ రేంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెసర్ హిమాలయాస్. లేటర్ ఈ యొక్క రివర్ మనకి పాకిస్తాన్ కూడా ఎంటర్ అవుతుందండి. లేటర్ ఎంటర్స్ పాకిస్తాన్ యాజ్ వెల్ కంట్రిబ్యూటింగ్ టు దట్ ఆఫ్ ద లో ల్యాండ్స్ ఆఫ్ ద పంజాబ్ ప్రావిన్స్. దీని యొక్క ట్రైబ్యూటరీస్ చూసుకుంటే మియర్ నల్లా, సోహల్, మరుసుదర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లిద్రారరీ. ఈవెన్ దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఈ రకంగా మనకి ట్రైబ్యూటరీస్ పేర్లు ఇచ్చేసి రీసెంట్గా ఇవి న్యూస్లో ఉన్నాయి, ఏ రివర్కి సంబంధించినటువంటివి అని కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. యూ నీడ్ టు బి వెరీ క్లియర్. మియర్ నల్లా, సోహల్, సోహల్, నెక్స్ట్ వచ్చేసి మరుసుదర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లిద్రరీ అనేటువంటివి ఇవన్నీ కూడా మనకి ట్రైబ్యూటరీస్. అండ్ ఇండస్ రివర్ సిస్టమ్కి సంబంధించి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ హ్యావ్ ఆల్సో సైన్డ్ ద అగ్రిమెంట్ యాజ్ వెల్ అండి. 1960లో మనకి వీ కాల్ ఇట్ యాజ్ ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. ఇండస్ వాటర్ ట్రీటీ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 1960 అండ్ ఇట్ వాజ్ మీడియేటెడ్ ఆర్ బ్రోకర్డ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. అవుట్ ఆఫ్ ద ఇండస్ రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క ట్రైబ్యూటరీస్ని మనకి ఈ 2 దేశాలకి మనకి స్ప్లిట్ చేశారు, లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. సారీ, నాట్ ఇండియా అండ్ చైనా, ఇట్ ఈస్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన మనకి స్ప్లిట్ చేయబడడం జరిగింది. నౌ ప్లీజ్ కమెంట్ which rivers were given to India and which rivers were given to Pakistan. So the river treaty పేరు వచ్చేసి Indus Water Treaty 1960 and it is mediated by that of the World Bank. ఎస్, ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి ఈవెన్ ఐఐటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ ఆర్గనైజేషన్స్ అందరి యొక్క కలెక్టివ్ టీమ్ వర్క్ ద్వారా మనకైతే కనుక ఈ ప్రాజెక్ట్ని మనకి కంప్లీట్ చేయబడడం జరిగింది. దిస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్డ్ కొలాబరేషన్ విత్ ఐఐటీస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద చీనాబ్ రైల్ బ్రిడ్జ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ కనెక్టివిటీ ఇన్ ద హిమాలయన్ రీజన్. Highlight its engineering marvels and as well as the challenges can be a potential question. ఇక్కడ మనకి చినాబ్ రివర్ గురించి మనకైతే కనుక తెలియాలి. ఇట్ ఈస్ ఎ మేజర్ రివర్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ అన్న పాయింట్ మీకు తెలియాలి. నవ్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ వీడియో యూ హ్యావ్ టు గో అండ్ రీడ్ అబౌట్ ఇండస్ రివర్ సిస్టమ్ గురించి కంప్లీట్గా ఏ రివర్స్ ఉన్నాయి. అండ్ దెన్ విత్ దట్ ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ IWT 1960 గురించి వీ హ్యావ్ టు రీడ్ ఆల్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. క్లియర్? దిస్ కెన్ బి ఏ జియోగ్రఫీ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ మనకైతే అడుగుతారు. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. స్విట్జర్లాండ్ నిక్సింగ్ MFN స్టేటస్ వోంట్ ఎఫెక్ట్ ద EFTA డీల్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో వాట్ ఈస్ దిస్ MFN ట్రీట్మెంట్? MFN అంటే కనుక మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని అర్థం. MFN మోస్ట్ ఫేవర్డ్ నేషన్. MFN. What does most favored nation meaning thereby? Most favored. So I hope you are able to understand and most favored nation antam. What does it mean by most favored nation? Is it mean by that
పేరులోనే ఉంది కదా, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఆ పలానా కంట్రీకి మనం ఎక్కువ ప్రివిలేజెస్ అవి కల్పించడము, లేకపోతే అదంటారా ఆ మీనింగ్? ఈజ్ ఇట్ దాట్ ద ట్రూ మీనింగ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ మీన్స్? సో ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేటువంటిది మనకి జనరల్లీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో మనకి యూజ్ చేస్తారండి. ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీకి మనం ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ కంట్రీని మనము ఏ విధంగా కూడా మనం డిస్క్రిమినేట్ చెయ్యము. మిగతా సిమిలర్ కంట్రీస్ తోటి సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో ఉండేటువంటి కంట్రీస్కి మనం ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తామో, ఏ విధమైనటువంటి టారిఫ్ లైన్స్ ఉంటాయో ఇంచుమించుగా మీకు కూడా అదే సిమిలర్ బెస్ట్ పాసిబుల్ ఇది మీకు ఎక్స్టెండ్ చేస్తాము. అంతే తప్ప మిమ్మల్ని మిగతా దేశాలతో అంటే డిస్క్రిమినేట్ చెయ్యము అని చెప్పి ఇచ్చేటువంటి ట్యాగే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్, ఎంఎఫ్ఎన్ ట్యాగ్ అంటామండి. ఎస్, విత్ రెస్పెక్ట్ నౌ స్విట్జర్లాండ్ హ్యాస్ రీసెంట్లీ రివోక్డ్ దిస్ పర్టికులర్ ఎంఎఫ్ఎన్, ఈ యొక్క ఎంఎఫ్ఎన్ ట్యాగ్ని మనకి ఏంటంటే సస్పెండ్ చేశారు బికాస్ ఆఫ్ డ్యూ టు ద లేటెస్ట్ సుప్రీం కోర్ట్ యొక్క జడ్జ్మెంట్ వల్ల. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ చెప్పేటువంటిది ఏంటంటే ఈ ఎంఎఫ్ఎన్ స్టేటస్, సి యూ షుడ్ అండర్స్టాండ్ వన్ పాయింట్ హియర్. స్విట్జర్లాండ్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ నాట్ ఏ ఇట్స్ ఏ యూరోపియన్ కంట్రీ బట్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈఎఫ్టీఏ. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈఎఫ్టీఏ మధ్య కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక ఉంది. ఈ యొక్క ఎంఎఫ్ఎన్ స్టేటస్ని రివోక్ చేయడం, సస్పెండ్ చేయడం అనేటువంటిది మనకి ఈ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈఎఫ్టీఏ మధ్య చేసుకున్నటువంటి ఎఫ్టీఏ తోటి ఎటువంటి ఇంపాక్ట్ కలగదు. దేర్ విల్ నాట్ బి ఎనీ ఇంపాక్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద ట్వీకింగ్ ద ఎంఎఫ్ఎన్ స్టేటస్. నవ్ ఇక్కడ మనకి ఈ యొక్క ఎంఎఫ్ఎన్ ట్యాగ్ని ఇది చేయటం వల్ల ఇంక్రీజ్డ్ ట్యాక్స్ రేట్ అనేటువంటిది ఉంటుంది. ఇట్ వాజ్ యాక్చువల్లీ సైన్డ్ అండర్ ద డిటిఏఏ అంటారు, డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటారండి. ఎస్, లెట్ us read some important points associated with these things. Switzerland's decision to suspend the most favored nation MFN status for India under their double taxation avoidance agreement from January 1, 2025 will not affect the recently concluded India EFTA ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్ట్రైట్ అవే లేచేస్తారు డబుల్ కొటేషన్స్లో పెట్టి. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పి మనకి రీసెంట్గా సైన్ చేసుకున్నారు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ విచ్ రీజనల్ బ్లాక్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఇట్ అని చెప్పేసి అడుగుతారు. వేర్ ద ఆప్షన్స్ కెన్ బి లైక్ G7, G20, యూరోపియన్ యూనియన్, ఈఎఫ్టీఏ. ద ఆన్సర్ వచ్చేసి మనకి ఈఎఫ్టీఏ ఇస్ ద ఆన్సర్ అండి. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకి ఇండియా అండ్ ఈఎఫ్టీఏ కంట్రీస్. ఈఎఫ్టీఏలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఈఎఫ్టీఏలో 4 కంట్రీస్ ఉన్నాయి మనకి. ఎస్, సో Switzerland has recently suspended the MFN status under the double taxation avoidance agreement impacting the tax related benefits. మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ మనకి ఏంటంటే కనుక ఇంపాక్ట్ చేస్తాయి. నవ్ ఇట్ రిజల్ట్ ఇన్ ద మోర్ ఇంక్రీజ్డ్ ట్యాక్స్ రేట్స్ లైక్ ఫ్రమ్ ద ప్రజెంట్ 5% టు ద 10%కి మనకైతే ఇంక్రీజ్ అవుతుంది. హవెవర్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ ఈస్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ విల్ రిమైన్ అన్ఎఫెక్టెడ్. ఎందుకని అంటున్నారు? ఎందుకంటే మరి స్విట్జర్లాండ్ కూడా ఈఎఫ్టీఏలో మెంబర్ అండ్ ఇండియా అండ్ ఈఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు. దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు అని చెప్తున్నారండి. టీఈపీఏ, వాట్ ఈజ్ టీఈపీఏ? మనం ఇక్కడ మెన్షన్ చేసాం వాట్ ఈజ్ టీఈపీఏ అనేది. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇట్ వాజ్ రీసెంట్లీ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ 4 ఈఎఫ్టీఏ నేషన్స్. ఈఎఫ్టీఏలో మొత్తం మనకి 4 కంట్రీస్ ఉంటారండి. ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే అండ్ యాజ్ వెల్ యాజ్ స్విట్జర్లాండ్. ఈ 4 దేశాలు కూడా మనకి యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పాయింట్. దీంట్లో వీళ్ళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ కూడా మనకు చేసుకోవడం జరిగింది. లైక్ ఇట్ ఇంక్లూడ్స్ కమిట్మెంట్స్ టు అట్రాక్ట్ అరౌండ్ $100 billion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ఇండియా ఓవర్ ద నెక్స్ట్ 15 years, జనరేటింగ్ ద 1 million జాబ్స్ క్రియేట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ విల్ నాట్ బీ ఇంపాక్టెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ స్విట్జర్లాండ్స్ ఎంఎఫ్ఎన్ డెసిషన్ అని చెప్తున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్సో ఇండికేటెడ్ దట్ ద డబుల్ టాక్సేషన్ ట్రీటీ విత్ ఈఎఫ్టీఏ నేషన్స్ విల్ బీ అగైన్ రీనెగోషియేటెడ్ ఇన్ లైట్ ఆఫ్ ద ప్రజెంట్ ఎఫ్టీఏ. ఇప్పుడు చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ లైట్ ఆఫ్ ఇట్ అగ్రిమెంట్లో మళ్ళీ రీనెగోషియేట్ చేస్తాము అని కూడా మనకి చెప్తున్నారు. మెన్షన్డ్ దట్ రీనెగోషియేషన్స్ అండర్ ద టీఈపీఏ ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ యెట్.
ఎస్, వన్ మోర్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి స్టీల్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి ఇష్యూను కూడా మనకైతే కనుక ఇక్కడ అడ్రస్ చేయడం జరిగిందండి. ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఈస్ probing the issue and it will consult stakeholders before taking the decisions. Now you need to understand some important points about EFTA, European Free Trade Association. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో ఎంతమంది మెంబర్ నేషన్స్? 4. ఎవరెవరు? ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే అండ్ యాజ్ వెల్ యాజ్ స్విట్జర్లాండ్. ఆర్ దే పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్? నో, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈఎఫ్టీఏ ఈ అసోసియేషన్ వీళ్ళది ఎప్పుడు ఫార్మ్ అయింది? 1960లో స్టాక్ హోమ్ కన్వెన్షన్ అండర్ ద్వారా మనకైతే కనుక ఫార్మ్ అవ్వడం జరిగిందండి. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి ఈఎఫ్టీఏకి సంబంధించి? టు ప్రమోట్ ద ఫ్రీ ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఫర్ ద మెంబర్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ పార్ట్నర్స్. ఇండియా అండ్ ఈఎఫ్టీఏ మధ్యన ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసుకుంటే, ఇండియా ఈజ్ ద ఈఎఫ్టీఏస్ 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, లైక్ ఆఫ్టర్ యూరోపియన్ యూనియన్, యూఎస్ఏ, యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా తర్వాత ఈఎఫ్టీఏ వాళ్ళకి మన కంట్రీ 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2-way ట్రేడ్ మనం తీసుకుంటే 2022-23 ఫిగర్ తీసుకుంటే అరౌండ్ $18.65 billion విత్ ఇండియా ఫేసింగ్ ఏ ట్రేడ్ డెఫిసిట్ ఆఫ్ అబౌట్ $14 billion. సో నౌ ఇండియా ఈజ్ ఫేసింగ్ ఏ ట్రేడ్ డెఫిసిట్ అయితే కనుక మనం ఫేస్ చేస్తున్నాము. దాన్ని మనము బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ఇది చూస్తున్నాం. స్విట్జర్లాండ్ ఈజ్ ద అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కంట్రీస్, స్విట్జర్లాండ్ ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద బ్లాక్, ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద నార్వే. నౌ ఇండియా అండ్ ఈఎఫ్టీఏ మధ్య చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏంటి? టీఈపీఏ, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అసలు ఈ నెగోషియేషన్స్ అనేటువంటివి వే బ్యాక్ మనకి 2013 నుంచే మనకైతే కనుక మొదలయ్యాయండి. నెగోషియేషన్స్ ఫర్ ద టీఈపీఏ బిగాన్ ఏ డెకేడ్ ఎగో బట్ దే బ్రోక్ డౌన్ ఇన్ 2013. రీసెంట్ జియో పొలిటికల్ చేంజెస్ అండ్ షేర్డ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ హ్యాస్ రివైవ్డ్ ద అగ్రిమెంట్. ఓవరాల్ కమిట్మెంట్ ఏంటి మనకి? $100 billion ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ ఇండియా ఓవర్ ద నెక్స్ట్ 5 years అయితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెడతాము అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చేశారు. ఎస్, సో $100 billion will be the investments into the India over the next 15 years and creation of 1 million direct jobs అండి. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మనం తీసుకుంటే కనుక ద కమిట్మెంట్స్ అలైన్ విత్ దట్ ఆఫ్ ద ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. ఈవెన్ ఐపీఆర్ని కూడా మనకి ట్రిప్స్ రిలేటెడ్ కమిట్మెంట్స్ని కూడా మనకి అలైన్ అవుతూ ఈ యొక్క ఈఎఫ్టీఏ అయితే కనుక సైన్ చేసుకున్నారు. టారిఫ్ ఆఫర్స్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక లైక్ అరౌండ్ 92.2% టారిఫ్ లైన్స్ కవరింగ్ 99% ఆఫ్ ద ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ని కవర్ చేస్తూ, అండ్ అలాగే 82.7% టారిఫ్ లైన్స్ కవరింగ్ 95% ఆఫ్ ద ఈఎఫ్టీఎస్ ఎక్స్పోర్ట్స్. టారిఫ్ లైన్స్ అంటారండి వీళ్ళు మనకి, అంటే వాటి మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లైక్ టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయరు, అంటే ట్యాక్సెస్ అనేటువంటివి ఇంపోజ్ చెయ్యరు అని చెప్పి మనకి చెప్తున్నారు. అండ్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్స్క్లూజన్స్ యాజ్ వెల్. కొన్ని సెక్టార్స్ అయితే కనుక ఎక్స్క్లూడ్ చేశారు మనకి, డైరీయింగ్ సెక్టార్, సోయా సెక్టార్, కోల్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టర్. సో దే హ్యావ్ ఎక్స్క్లూడెడ్ దీస్ సెన్సిటివ్ సెక్టర్స్ బికాస్ ఎందుకంటే ఈ యొక్క సెక్టార్స్లో మనం కంప్లీట్లీ ఆ యొక్క ట్యాక్సెస్ అనేటువంటివి ఇంపోజ్ చేయకపోతే మన యొక్క డొమెస్టిక్ సెక్టార్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపాక్ట్ అవుతాయి. దట్ ఇస్ ద రీజన్ ఈవెన్ ఆర్సీఈపీ రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో కూడా మనం సైన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ కంట్రీస్ డైరీయింగ్ సెక్టార్లోను వాటిల్లోనూ చాలా లార్జ్ స్కేల్లో వాళ్ళు క్యారీ అవుట్ చేస్తుంటారు. మరి ఎలాంటి వాళ్ళతోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్సీఈపీ సైన్ చేసుకుంటే కనుక ఆ డైరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన యొక్క ఇండియన్ మార్కెట్స్ని ఫ్లడ్ చేసేస్తాయి. దాని మూలన మన యొక్క డొమెస్టిక్ డైరీయింగ్ ఫార్మర్స్ బికాస్ 50% ఆఫ్ ద కంట్రీస్ వర్క్ ఫోర్స్ ఈ రోజున మనం చూసుకుంటే కనుక దే ఆర్ డిపెండెంట్ అపాన్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ allied సెక్టార్స్ అండి. దట్స్ ద రీజన్. సో ఇండియా కెన్ ఆల్సో యూస్ స్విట్జర్లాండ్ యాజ్ ఏ బేస్ టు ఎక్స్పాండ్ ద ఎక్స్పోర్ట్స్ టు దట్ ఆఫ్ ద అదర్ యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ యాజ్ వెల్ అండి. సో కరెంట్ స్టేటస్ మనకు చూసుకుంటే ఓవరాల్గా ద కరెంట్ ఎంఎఫ్ఎన్ సస్పెన్షన్ విల్ నాట్ ఎఫెక్ట్ ద టీఈపీఏ కమిట్మెంట్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మార్కెట్ యాక్సెస్. ఒక పొటెన్షియల్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియా ఈఎఫ్టీఏ టీఈపీఏ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ నేషన్స్. సో కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ ఆన్ దిస్. ఎస్, ఓవరాల్గా మనకి ఈఎఫ్టీఏ అంటే ఏంటి, ఈఎఫ్టీఏలో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి, ఇండియా ఈఎఫ్టీఏ మధ్య ట్రేడ్ ఎలా ఉంది, ఇండియా ఈఎఫ్టీఏ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం సైన్ చేసుకున్నారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్.
Moving forward to the next article. Central government recently cautioned the OTT platforms against glorifying the drugs. See, nowadays మనకి ఏంటంటే కనుక ద నార్మల్ మూవీస్ అయితే కనుక సెన్సార్షిప్ అది ఉంటుంది, సిబిఎఫ్సి ఉంటుంది. బట్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి ఏంటంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ రెగ్యులేషన్, సో సెల్ఫ్ రెగ్యులేషన్ తప్ప. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎవరో కూడా సో డ్రగ్స్ని కానీ లేకపోతే వైలెన్స్ని ఇన్సైట్ చేసే విధంగా, సో మనకి అఫెన్సెస్ని కమిట్ చేసే విధంగా ఎటువంటి యాక్టివిటీస్ కూడా చేయకూడదు. సో అలా చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక వాటి యొక్క మూవీస్కి సంబంధించిన ఏజ్ బేస్డ్ క్లాసిఫికేషన్లో వాళ్ళ మూవీస్ని ఏం చేస్తారు అంటే కనుక అవి సిరీస్ కానీ లేకపోతే మూవీస్ కానీ హయ్యర్ ఏజ్ గ్రూప్స్లో పెట్టేస్తారనమాట. అంటే వ్యూవర్షిప్ వచ్చేసి ఓన్లీ ఫర్ ద హయ్యర్ ఏజ్ గ్రూప్ అని చెప్పేసి. ఎస్, అదే మనకి రాయడం జరిగిందండి. ఇన్అడ్వర్ట్లీ ప్రమోటింగ్, గ్లామరైజింగ్, గ్లోరిఫైయింగ్ ద యూసేజ్ ఆఫ్ ద డ్రగ్స్, స్టేటింగ్ దట్ ఎనీ వైలేషన్ ఆఫ్ ద రిలేటెడ్ గైడ్ లైన్స్ మైట్ రిజల్ట్ ఇన్ ద ఫర్దర్ రెగ్యులేటర్ స్క్రూటనీ అయితే కనుక ఇది చేస్తాము, స్ట్రిక్ట్ రెగ్యులేటరీ స్క్రూటనీ అయితే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. పర్టికులర్లీ ద ఎస్. So the Information and Broadcasting Ministry has recently issued an advisory to all the OTT platforms, cautioning them against the streaming content that glorifies or promotes the drug usage. The OTT platforms have been warned to avoid the content that inadvertently glorifies, promotes, glamorizes or glorifies the drug usage. So drug usage మనకి ఏంటంటే దాన్ని గ్లోరిఫై చేస్తూ దాని యొక్క కన్జంప్షన్ని మనకి ఏంటంటే ఆ విధంగా మనకి చూపిస్తూ ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద హ్యూజ్ ఇంపాక్ట్ టు ద యూత్ యాజ్ వెల్, పర్టికులర్లీ సో హూ ట్రై టు do the same activities in the real world as well. So these violations may lead to that of the regulatory scrutiny అని చెప్పేసి మనకు చెప్తున్నారు. And the code of ethics for OTT platforms, the ministry emphasized that so the publishers must strictly adhere to the code of ethics and refraining from displaying the prohibited content. ఎక్కడ కూడా మనకి ఏంటంటే కనుక చూపించకూడదు. The content breaching laws or court orders will be subjected to that of the action. And most importantly, age-based classification. Like films or series which are depicting the drug usage, smoking, liquor or tobacco must qualify for a higher age-based classification. లోకి మనకి ఏంటి అని అంటే కనుక ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. Content which is encouraging the dangerous behavior may incite the self-harm or influence youth will receive the stricter scrutiny. So self-harm చేసుకోవడం కానీ లేకపోతే కనుక అదర్ పేర్ గ్రూప్ని ఎఫెక్ట్ చేయడం కానీ లేదా ఆపోజిట్ జెండర్ని ఇది చేయడం కానీ అది ఏ విధంగా కూడా మనకి ఏంటంటే అటువంటి ఎంకరేజింగ్ కంటెంట్ని డిస్ప్లే చేయకూడదు. The advisory aims to safeguard the public interest and youth, urging the platforms to be mindful of their overall social responsibility అండి. బికాస్ ఎందుకంటే ఈ యొక్క సిరీస్ల యొక్క ఇంపాక్ట్ అవి కూడా మనకి సో యూత్ మీద పర్టికులర్లీ సో ద యూత్ మీద అయితే కనుక చాలా ఎక్కువ ఉంటుంది. దాట్స్ ద రీజన్ వై ద గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ దీస్ పర్టికులర్ గైడ్ లైన్స్. అండ్ నాన్ కాంప్లయన్స్ మే ఆల్సో లీడ్ టు ద యాక్షన్ అండర్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ ఎన్డీపీఎస్. మరి డ్రగ్స్కి సంబంధించి మన కంట్రీలో గవర్న్ చేసేటువంటి లెజిస్లేషన్ ఏది ఎన్డీపీఎస్ కదా, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. సో రెగ్యులేటరీ స్క్రూటనీ విల్ ఆల్సో ఫాలో ఫర్ ద వైలేషన్స్. The advisory has been shared with that of the self-regulatory bodies which are overseeing these OTT platforms. And this is the another important article. So moving to the next one. Merchandise exports fall 4.83%. The goods related exports మనం తీసుకుంటే కనుక ఇది మనకి 25 month లోకి అయితే కనుక పడిపోయాయండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇక్కడ పడిపోయింది మనకి ఎక్స్పోర్ట్స్ పడిపోయాయి. సో దట్ మీన్స్ సో మన యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది ఇంకా వైడన్ అయిపోతుంది. ఇట్ విల్ ఫర్దర్ వైడన్. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎలా ఉన్నా మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవటం వల్ల ద గ్యాప్ బిట్వీన్ ఇంపోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ ద మోర్ వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్. అందుకనే రాశారు చూడండి ఇక్కడ వైడనింగ్ గ్యాప్ అని చెప్పేసి మనకి రాసుకుంటూ రావడం జరిగింది. అయితే మన యొక్క ఇండియాస్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ 4.83% నవంబర్లో అయితే పడిపోయాట ఫర్ టు ఏ 25 month లో ఆఫ్ అబౌట్ $32 billion అండి. ఈవెన్ యాజ్ ద ఇంపోర్ట్ బిల్ జంప్డ్ 27% టు ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఆఫ్ ఆల్మోస్ట్ $70 billion, పుట్టింగ్ ద అక్టోబర్స్ రికార్డ్ టాలీ ఆఫ్ $66 billion ఇన్ ద షేడ్ బై ఎ వైడ్ మార్జిన్. సో ద ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది మనకైతే కనుక పెరుగుతుంది, ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి అయితే కనుక మనకి చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియాస్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ ఫాలెన్ బై
4.83% in November 2024, hitting a 25-month low with the trade deficit soared to a record high because of due to the rising imports. ఈ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక ఇట్ రిజల్టెడ్ ఇన్ ద డిక్లైన్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ saw a significant drop of about 49% attributing to that of the falling global oil prices అని అయితే కనుక చెప్తున్నారు. అండ్ రికార్డ్ ఇంపోర్ట్ బిల్ కూడా మనకైతే ఇంక్రోజ్ అవుతుంది. ఇంపోర్ట్ బిల్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఇతర దేశాల నుంచి మనం కొనుక్కుంటున్నటువంటివి అనమాట. ఓకే, అండ్ దెన్ ట్రేడ్ డెఫిసిట్ గురించి మనం చూసుకుంటే కనుక ఇట్ సోర్ టు ఎ రికార్డ్ హై ఆఫ్ అబౌట్ $37 billion, విచ్ ఇస్ ఎ స్పైక్ 77% స్పైక్ ఇయర్ ఆన్ ఇయర్. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఇన్ 4 months దట్ ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ హ్యాస్ హిట్ ద రికార్డ్ లెవెల్స్. ఈ ఇయర్లో మనం చూసుకుంటే కనుక ఇన్ ద 4 monthsలోనే మనం థర్డ్ టైమ్ ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ అయితే కనుక అంటే ద గ్యాప్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్, ట్రేడ్ డెఫిసిట్, ట్రేడ్ సర్ప్లస్ అని ఉంటాయి. వెన్ ఎవర్ లైక్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ than that of imports, then it results in that of the trade surplus. Yes, but whereas when imports are more than that of exports, it results in that of the trade deficit. This is what is happening in our country, that to at record levels లో మనకైతే కనుక జరుగుతుందని చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ చెప్పేటువంటిది ఏంటంటే ద గ్రోయింగ్ ఇంపోర్ట్ బిల్ రిఫ్లెక్ట్స్ అవర్ స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. మరి ఎకనామిక్ గ్రోత్ ఎన్హాన్స్ అవుతుంది అంటే రిక్వైర్మెంట్ ఫర్ ద రా మెటీరియల్స్ ఇవి కూడా మనకి పెరుగుతాయి. మరి ఎప్పుడైతే పెరుగుతాయో ఇంపోర్ట్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ క్లియర్లీ షోస్ దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది మన కంట్రీలో ఉంటుందని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో హీ అట్రిబ్యూటెడ్ దట్ ఎక్స్పోర్ట్ డిప్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద అన్ప్రెసిడెంటెడ్ ఫాల్ ఇన్ ద పెట్రోలియం ప్రొడక్ట్ ప్రైసెస్. ఆన్ ద అదర్ హ్యాండ్ నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ అయితే కనుక దే ఆర్ స్టేబుల్ అండ్ పెర్ఫార్మ్ అట్ ఏ కంఫర్టబుల్ పేస్లో మనకైతే కనుక రన్ అవుతున్నాయి. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దెర్ ఈజ్ ఎ డెడికేటెడ్ టాపిక్ కాల్డ్ యాజ్ BOP అంటారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. సో ద బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏంటి, ద బ్యాలెన్స్ ఆఫ్ మర్చండైజ్ గూడ్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఈ టాపిక్ అంతా కూడా మీరు కవర్ చేయాలి ఒకసారి దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ని యూజ్ చేసుకుని. Clear? Coming to that of the today's question, consider the following statements about the trade and as well as economic partnership agreement, where the first statement says that it is a free trade agreement between India and European Union. Okay. Second statement, Switzerland and Iceland are part of the TEPA. Which of the above statements is or are correct? If you know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.